మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఈ వ్యక్తుల వల్ల సమస్యలు తప్పవు. ఈ వ్యక్తులు సింహరాశి వారి జీవితాన్ని నాశనం చేయబోతూ ఉన్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరో, సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏ వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీటితో పాటు సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెల కలిసి వచ్చే కాలంగా ఉందో లేదో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో, శత్రువుల బారి నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజమవుతుంది. వైఫల్యము చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావము కలవారన్న ముద్ర పడుతుంది. సేవక వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు. రాజకీయ రంగములో ప్రారంభములోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. సింహరాశి వారికి ఆవేశము అధికముగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు. కావున వీరు అభిమానము, దురభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది. సింహరాశి వారికి శారీరక బలముతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి కోపము ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ ఏప్రిల్ నెలలో సింహరాశి వారి జీవితం మహాఘోరంగా ఉండబోతోంది. ఈ నెల గ్రహ సంచారం అనుకూలంగా లేదు. దీని కారణంగా సింహరాశికి చెందిన వారందరికీ నష్టాలే ఎక్కువ కలుగుతాయి. వ్యాపారం చేసేవారు ఈ నెల పెట్టుబడులు పెట్టకండి, ఖచ్చితంగా నష్టపోతారు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుత్సాహపడకుండా యథావిధిగా మీ పనులను చేసుకోండి. ఈ నెల సింహరాశి వారు ఊహించని విధంగా నష్టాలను మరియు సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో వ్యతిరేకత, గ్రహాల అనుకూలత సరిగ్గా లేనందువల్ల అలసట, శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ నెల సింహరాశి వారు అకాల భోజనం చేస్తారు. వేళకాని వేళల్లో భోజనం చేయటం వంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. పని భారము ఎక్కువ అవ్వటం వల్ల కానీ, మనసు స్థిమితంగా లేకపోవటం వల్ల కానీ భోజనంపై ఆసక్తి చూపించరు. ఈ నెల ప్రయాణాల వల్ల అసౌకర్యం కలుగుతుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. ఇష్టం లేకపోయినా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగంలో మార్పులు, స్థాన మార్పులు జరగవచ్చు. ఇతర కంపెనీలకు కానీ ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఇల్లు కూడా మారుతారు. ఎవరైతే రెంట్ హౌస్లో ఉంటున్నారో వారు వేరే ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని కారణాల వల్ల మీరు ఇల్లు మారుతారు. సంతానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలు మాట వినకపోవటము, మొండిగా ప్రవర్తించటం వంటివి చేస్తారు. అయితే కొన్నిసార్లు మీరే వారిపై అనవసర కోపాన్ని ప్రదర్శిస్తారు. వారు చెప్పే మాటలను వినరు. ఈ నెల మీ పిల్లలు ఏమి చెప్పినా అది మీకు చిరాకు కలిగిస్తుంది. అలాగే పిల్లల ప్రేమ వ్యవహారాల వల్ల కూడా ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. మీ పిల్లలపై నిందారోపణలు చేసేవారు పెరుగుతారు. కోపావేశాల వల్ల ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోలేకపోతారు. మీరు కూడా పిల్లలను నిందిస్తారు. ఈ నెల మీ ప్రవర్తన మీ పిల్లల ప్రవర్తన మీకు నచ్చదు. దీని కారణంగా ఇంటి వాతావరణం బాగా దెబ్బతింటుంది.
ఇంటిలో పనిభారం పెరగటం వల్ల, కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయకపోవటం వల్ల విపరీతమైన కోపాన్ని, చిరాకును కలిగి ఉంటారు. కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు. బంధుమిత్రులు విరోధులుగా మారుతారు. అనుకోకుండా మీ మధ్య మాట పట్టింపులు వస్తాయి. మీ మిత్రులు మీకు సహాయకారులుగా ఉండరు. మీ కోపావేశాల వల్ల వీరిని దూరం చేసుకునే ప్రమాదం ఉంది. అలాగే బంధువులను కలిసినప్పుడు గతంలో జరిగిన సంఘటనలు చర్చించకండి. కొన్ని మాటలు మీ బంధువులకు ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్నిసార్లు మీ పిల్లల వల్ల కూడా మీకు మరియు మీ బంధువులకు గొడవలు జరుగుతాయి. విందు వినోదాలకు వెళ్ళినప్పుడు లేదా బంధువులను కలుసుకున్నప్పుడు నోరుజారి ఏమీ మాట్లాడకండి. ఈ నెల కుటుంబంలో అశాంతి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించటం జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. స్త్రీ సౌఖ్యం తక్కువే. వ్యాపారంలో ఉన్న సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. శత్రువులు అధికమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిపై అతి నమ్మకం పెట్టుకోకండి. కొత్త పనులు ఏవి ప్రారంభించినా ఆటంకాలే ఎదురవుతాయి. బ్యాంకుకు సంబంధించిన పనులు, ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యమవుతాయి. అన్నింటా అపజయం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా రకాల నిందారోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రచారంలో మీకు ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారు, రాజకీయ రంగంలోనికి ప్రవేశించాలని అనుకునేవారు ఈ నెల బాగా శ్రమించాలి. అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతాయి. జాగ్రత్త. వృత్తి వ్యాపారాలు చేసేవారికి అనుకూలం కాదు. కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి సరైన దిశలో వెళ్ళటం మంచిది. ప్రభుత్వ రూల్స్ను పాటించకపోతే మీరు మీ వాహనాన్ని కోల్పోతారు. జాగ్రత్త. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా వెంటనే చికిత్స చేయించుకోండి. ముఖ్యంగా ఆడవారు ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. ఈ నెల మీకు అస్సలు అనుకూలంగా లేదు. మధ్య వ్యక్తిగా అస్సలు వ్యవహరించకండి. గొడవలలో తలదూర్చకండి. ఈ నెల మీరు ఏ నిర్ణయం తొందరపడి తీసుకోకండి. అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరిని నిందించకండి. తర్వాత మీరే బాధపడతారు. ఇక ఈ ఏప్రిల్ నెలలో మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 3, 5, 12, 14, 19, 24. అలాగే ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 8, 10, 16, 21, 26, 28. సింహరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి, శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆంజనేయుని పూజించాలి. ప్రతిరోజు ఆంజనేయుని పూజించాలి. మంగళవారం మాత్రం ఆంజనేయుడి గుడిలో దీపం వెలిగించాలి. అలాగే తమలపాకులతో అర్చన చేయండి. ఈ నెల గ్రహాలు మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఎలాంటి చెడు ప్రభావాన్ని అయినా సరే ఎదిరించే శక్తి ఆంజనేయ స్వామి వారికి ఉంది. మీకు ఈ నెల ఎలాంటి ప్రమాదం, నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈ ఏప్రిల్ నెలలో మీరు ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠిస్తే మరీ మంచిది. భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుంది. మరి సింహరాశికి చెందిన వారందరూ కూడా ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలను పాటించి శత్రుబాధల నుండి, గ్రహ బాధల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.